హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F70 ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4+128GB వేరియంట్ 13,000కు, 6+128GB వేరియంట్ 15,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 800 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అంటున్నారు, కానీ ఇంకా ఏది అన్నది అయితే సరిగా మెన్షన్ చేయలేదు. అలాగే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR4X RAM, eMMC 5.1కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. అలాగే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 8 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 1080pలోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో One UI 8 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 6+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఇస్తున్నారు. ఇందులో వైఫై 5, బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్, NFC ఈ రెండింటిలో ఏ ఒక్కటి కూడా లేదు. అలాగే ఇది IP54 రేటింగ్తో మాత్రమే వస్తుంది. అలాగే దీంట్లో 12 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఫోన్ని లాంచ్ చేసిన బడ్జెట్లో కొనుక్కోవచ్చా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బేస్ వేరియంట్ 4+128GB వేరియంట్ 13,000కు లాంచ్ చేశారు. 13,000 పెట్టారంటే ఖచ్చితంగా 6GB అనేది బేస్ వేరియంట్గా ఇవ్వాల్సింది, కానీ వీళ్ళైతే 4GB వేరియంట్ మాత్రమే ఇస్తున్నారు బేస్ వేరియంట్గా. అలాగే దీంట్లో హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఇస్తున్నారు. ఇక్కడ మనకు ఈ 13,000 బడ్జెట్లో AMOLED డిస్ప్లే ఇవ్వాల్సింది. ఒకవేళ ఎల్సిడి డిస్ప్లే ఇచ్చినా కూడా ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇవ్వాల్సింది, కానీ వీళ్ళైతే హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఇది డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే 13,000 పెట్టారంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ కానీ 7300 ప్రాసెసర్ కానీ ఇవ్వాల్సింది, కానీ వీళ్ళు 6300 ప్రాసెసర్ని ఇస్తున్నారు. కెమెరా ఇక్కడ ఈ 13,000 బడ్జెట్లో డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది. బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఈ బడ్జెట్లో వీళ్ళు IP68 రేటింగ్ తేవడానికి ప్రయత్నించాల్సింది, బట్ వీళ్ళైతే IP54 రేటింగ్తో మాత్రమే ఇస్తున్నారు. కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తుంటే దీన్ని 10,000 బడ్జెట్లో తీసుకురావాల్సింది వీళ్ళు 13,000 అయితే పెట్టారు. అందుకని చెప్పేసి ఈ ఫోన్ని 13,000లో కొనడానికి అయితే నేను మీకు రికమెండ్ చేయట్లేదు. ఇది 10,000 బడ్జెట్లో 10,000 దగ్గర వస్తే తీసుకోండి, కానీ ఈ 13,000 దగ్గరనైతే నేను మీకు రికమెండ్ చేయను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.